అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్రం ఒక వ్యక్తికే కాదు, ఒక దేశానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి స్వేచ్ఛా హక్కులు కల్పించడం. భారతదేశ స్వతంత్రం కోసం గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, బాలగంగాధర్ తిలక్, ఝాన్సీ లక్ష్మీబాయి, దుర్గాబాయి దేశ్ముఖ్ ఇలా ఎందరో విప్లవ యోధుల అనేక పోరాటాలు, అలుపెరగని ఉద్యమాలు, కొంతమంది జైలు జీవితాలు, ఎందరో ప్రాణత్యాగాల ఫలమే నేడు మనం చూస్తున్న స్వతంత్ర భారతదేశం. అంతేకాదు, విప్లవ గేయాలను రాస్తూ విప్లవ స్ఫూర్తిని నింపిన ఆనాటి మహాకవులు ఎందరో. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, పట్టి మాటలు కట్టి పెట్ట, కట్టి మేల్తల పెట్టవోయ్, కట్టి మేల్తల పెట్టవోయ్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అని చెప్పిన గురజాడ అప్పారావు గారి మాటలు ప్రజలను ఆలోచింపజేశాయి. మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము. మా కొద్ది తెల్ల దొరతనం అని విప్లవాన్ని ఉద్రిక్తపరిచిన గరిమెల్ల సత్యనారాయణ గారి మాటలు ప్రజలకు పోరాట తత్వాన్ని నేర్పాయి. పరదేశీయులు తొలగండి, ఈ భారతదేశం మా దేశం అని చెప్పిన వరదాచార్యుల గారు, ఏ దేశమేగినా ఎందు కాలిడినా అని చెప్పిన రాయప్రోలు సుబ్బారావు గారు, ఇలా ఎందరో మహాకవులు కలముతో గలం వినిపించి విప్లవంలో భాగమయ్యారు. ఇలా వారు చేసిన పోరాటాలు, వారు చెప్పిన మాటలు మనకి ఎంతో స్ఫూర్తిదాయకం. అంతేకాదు, మనం స్ఫూర్తి పొందడానికి రామాయణం, మహాభారతంతో పాటు పురాణాలు, ఉపనిషత్తులు ఇలా ఎన్నో ఉన్నాయి. ఐకమత్యమే మహాబలం అని నమ్మిన మనల్ని కొంతమంది కుల, మత, ప్రాంత, లింగ, వర్ణ వర్గాలుగా విడదీసి స్వలాభం కోసం స్వరాజ్యాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. చివరిగా ఒక్క మాట, గురువు దిద్దిన అక్షరం మనం, జర్నలిస్ట్ చేతిలో కలం మనం, సైనికుని ఆయుధంలో తోటా మనం, భరతమాత ముద్దు బిడ్డలం మనమే. ఈ దేశం మనందరి దేశం. బాధ్యతగా పనిచేద్దాం, బాధ్యతను గుర్తు చేద్దాం, దేశం గర్వపడేలా విజయం సాధిద్దాం. జై హింద్.